రేపు హైదరాబాద్లోని శిల్పారామం విజిట్ చేయనున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు అధికారులు. దాదాపు 3 గంటల పాటు శిల్పారామంలో పర్యటించనున్నారు అందగత్తెలు. కుండలు, చెక్క బొమ్మల తయారీపై డెమో నిర్వహించనున్నారు. కంటెస్టెంట్స్ని గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటామంటున్న స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావుతో నరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ టూరిజం ప్రమోషన్లో భాగంగా మిస్ వరల్డ్ కంటెస్ట్ చేస్తా వివిధ డిస్ట్రిక్ట్లలో మొత్తం అయితే స్పెషల్గా టూర్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే హైదరాబాద్లో కూడా ఇటు సెక్రటరియట్ కావచ్చు, చార్మినార్ తీసుకెళ్లారు. అయితే రేపు ఎల్లుండి 2 రోజులు శిల్పారామం శిల్పకళా వేదికకు రాబోతున్నారు. ఇక్కడ ఎంతసేపు ఉంటారు, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఎంతమంది ఇక్కడికి రాబోతున్నారు, ఒకసారి మనతో స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, రేపు ఈవినింగ్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. సో ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ ఏమేమి చేస్తారు? రేపు శిల్పారామంకు 5 గంటలకు 38 మంది వస్తారండి కంటెస్టెంట్స్. ఈ అభిప్రాయం ఇక్కడికి రావటం ఏంటంటే, మన గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణలో మనకేదైతే ఉన్నాయో, మన ఆర్ట్స్, క్రాఫ్ట్, కల్చరు ఇవన్నీ చెప్పేందుకు వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రేపు మా దగ్గర ఈ ప్రోగ్రాం పెట్టినాం. అయితే ఇక్కడ ఏంటంటే, తెలంగాణలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది 22 క్రాఫ్ట్స్ ఉన్నవి. ఇదే కాకుండా గొప్ప గొప్ప కళాకారులు మన దగ్గర ఉన్నారు. మంచి మంచి డాన్సెస్ కూడా మనకు ఉన్నాయన్నమాట. మన సాంప్రదాయం చాలా గొప్పది, మన కల్చర్ చాలా గొప్పది. ఇవన్నీ వాళ్ళకు తెలియజేయాలి అనేటువంటి తలంపుతోటి, అటువంటి అభిప్రాయంతో ఇక్కడ దగ్గర 22 స్టాల్స్ మేము ఓపెన్ చేసినాం. 22 మంది కళాకారులను, ఆర్టిజాన్స్ను వాళ్ళు వస్తారు. వాళ్ళ స్టాల్లో కూర్చొని ఇది ఇట్లా చేస్తారు, ఇట్లా ఉంటుంది అని డిమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు. చార్మినార్ దగ్గర ఓల్డ్ సిటీ కఫా డ్యాన్స్తో తీసుకున్నారు. సో మన దగ్గర అలాంటివి ఉన్నవి. 5 గంటలకు ఎప్పుడైతే వాళ్ళు వస్తారో, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వాళ్ళను ట్రెడిషనల్లో మేము రిసీవ్ చేసుకుంటాం. ట్రెడిషనల్ అంటే మన సన్నాయి ఉంటుంది. ఇక్కడ సన్నాయితోటి వాళ్ళకు బొట్టు పెట్టి చేసి, మన సాంప్రదాయం ప్రకారం మన అమ్మాయిలు వాళ్ళను రిసీవ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు నడుచుకుంటూ వచ్చి మొట్టమొదలు ఉన్నటువంటి క్రాఫ్ట్ స్టాల్స్ చూసుకొని స్త్రీ శక్తి లోపలికి పోతారు. అక్కడ వాళ్ళంతా ఇది చేస్తారు. ఒక 40 మినిట్స్ అక్కడ కూడా వాళ్ళు స్పెండ్ చేస్తారు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బగ్గీలలో కూర్చొని, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ విధంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొని వస్తాం. ఇక్కడి నుంచి వాళ్ళని నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ ఏమైనా ఒకవైపు చూసినట్టయితే మన పెయింటింగ్స్ ఉంటాయి, గొప్ప మన సాంప్రదాయం తెలిపేది. ఒకవైపు చూసినట్టయితే మన దగ్గర హైదరాబాద్ ఈజ్ వెరీ ఫేమస్, మన కుట్టడం ఫేమస్, జర్దోషి ఈజ్ ఫేమస్, స్కెచెస్ చేయటం ఫేమస్, మెహందీ పెట్టడం ఫేమస్. అటువంటి ఆర్టిస్టులంతా ఇక్కడి నుంచి అక్కడికి వర్షం పడి కూర్చొని ఉంటారు. తర్వాత విలేజ్ మ్యూజియంలో అసలు మనం ఒక విలేజ్లో మన వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుంది అన్నది అక్కడ మనకు చూపిస్తాం. అక్కడ కూడా బతుకమ్మ అనేది విలేజ్లో ఆడతారు. ఈ విధంగానే బతుకమ్మ ఆడుతుంటాం. పోతరాజు ఇది ఉంటుందని అది చూపిస్తాం. ఇవన్నీ వాళ్ళని చూపించుకుంటూ మళ్ళీ మేము దీంట్లో బగ్గీలలో బృందావన్కు తీసుకుపోతాం. బృందావన్లో అదంతా కృష్ణుని యొక్క ఇది, అక్కడ కూడా కోలాటం ఉంటుంది. అక్కడ కూడా ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన పాట్స్ ఎట్లా చేస్తారు, మన గాజులు ఎట్లా చేస్తారు, ఇటువంటివన్నీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. రేపు వాళ్ళు మొత్తం ఇక్కడ ఎన్ని గంటలు ఉంటారు? నార్మల్ జనరల్ పబ్లిక్ని కూడా అలౌ చేస్తున్నారా? ఓన్లీ ఇన్వైటెడ్ పీపులేనా? 5 గంటలకు వాళ్ళు వస్తారు. దగ్గర 9 గంటల దానికి ఇక్కడనే ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు పబ్లిక్ని మేము ఆపుతలేము, కానీ పబ్లిక్ ప్రత్యేకంగా ఎక్కడి నుంచి పోవాలి ఏంటి అన్నది మాత్రం కార్డన్ చేస్తున్నాం. పోలీస్ పర్మిషన్ వాళ్ళు ఇస్తలేరు జనరల్గా మూవ్ అయ్యేందుకు. అందుకొరకు వాళ్ళు పబ్లిక్ కూడా మేము ఆపుతలేము, వాళ్ళు కూడా చూడవచ్చు. అదే కాకుండా ఇప్పుడు వెనకకు మా విలేజ్ మ్యూజియం అనుకోండి, ఇక్కడ ఎందుకంటే నేరో లేన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని రావటం కొద్దిగా కష్టం ఉంటుంది. అందుకొరకు వెనకకు చేసేటువంటి ఆల్ యాక్టివిటీసు మేము మా యాంఫీ థియేటర్లో ప్రొజెక్ట్ చేస్తున్నాం. అక్కడ 1000 చైర్స్ ఉంటాయి, అందరు కూర్చోవచ్చు, అందరు చూడవచ్చు. మన తెలంగాణతో పాటు గుజరాతీ, రాజస్థానీ, కాశ్మీరీ వంటి డ్యాన్సెస్ కూడా మొత్తం టువర్డ్స్ ఆన్ ది వేలో వాళ్ళకైతే ఏర్పాటు చేస్తామని స్పెషల్ ఆఫీసర్ చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.